ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో ఏం మాట్లాడుచున్నారంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు అనే వాక్యం చెబుతుంది. కాబట్టి ఈరోజు నీతో చెబుతున్నారు, నీవు నీ బిడ్డలని వారి బాల్యతనం నుండే అనగా వారి చిన్నతనం నుండే నీవు వారిని సండే స్కూల్కి నడిపించడము, అలాగే నీతో పాటు కలిసి వారిని ప్రార్థనకు తీసుకెళ్లడము చేయాలి. వారి చిన్నతనం నుండే నీవు దేవుని త్రోవలో వారిని నడిపించాలి. ఎందుకనగా అంటే పేరెంట్స్గా అది నీ బాధ్యత. నీవు బాల్యతనం నుండే వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించడం మొదలుపెట్టినట్లయితే వారి యవ్వన కాలం వచ్చేపటికి దేవుని కాడి మోయడానికి సిద్ధపడతారు. కాబట్టి ఫస్ట్ మీరు మీ బిడ్డలని మీతో పాటు ప్రేయర్కి తీసుకెళ్లడం మొదలుపెట్టండి. అలాగే వారిని సండే స్కూల్కి కూడా నడిపించండి. మీరు వారిని సండే స్కూల్కి నడిపించడం వల్ల సండే స్కూల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యముల గురించి, అద్భుత కార్యముల గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వారు మరీ ఎక్కువగా దేవునికి ఇష్టముగా జీవిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచైనా మీ బిడ్డలని సండే స్కూల్కి నడిపించడం, అలాగే దేవుని త్రోవలో నడిపించడం మొదలుపెట్టండి. మీరు ఇలాగ చేయలేదంటే వారు పెద్దవారైనప్పుడు మీ మీదే తిరగబడుచారు. ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాము, పేరెంట్స్ మీద పిల్లలే ఈరోజు తిరగబడుచున్నారు. అలా మన బిడ్డలు కాకుండా ఉండాలంటే మీరు చిన్నతనం నుండే వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించండి. బైబిల్లో చూసుకున్నట్లయితే హన్నా గారు తనకు కుమారులు లేరని యెహోవా సన్నిధిలో కూర్చొని ఏడ్చినప్పుడు యెహోవా దేవుడు ఆమెకు ఒక కుమారుణ్ణి కలుగచేశారు. కలుగు చేసిన కుమారుణ్ణి కూడా ఆమె దేవుని పరిచర్య కోసమే ఇచ్చేసింది. ఆయన ఎప్పుడైతే పాలు విడిచేశాడో ఆ పాలు విడిచిన మరుక్షణమే దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి ఆయన విడిచిపెట్టింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ సాముయేలు గారిని బహుబలముగా వాడుకున్నారు. కాబట్టి అటువంటి జీవితాలు మన కుమారులు కూడా రావాలి అంటే మీరు కూడా మీ బిడ్డల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండండి. వారి చిన్నతనం నుండే వారిని దేవుని సన్నిధికి నడిపించండి, సండే స్కూల్కి నడిపించండి. మీరు చిన్నతనం నుండే వారిని నడిపించినట్లయితే వారి యవ్వన కాలం వచ్చేప్పటికి దేవుని కాడి మోయడానికి సిద్ధపడతారు. కాబట్టి దేవుని కాడి అంటే దేవుని కోసం వాడబడడానికి అనగా ఆయన సువార్తనే ప్రకటించడానికి కానీ ఆయన కోసం పరిచర్య చేయడానికి కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్గా మన బాధ్యత ఏంటంటే వారిని చిన్నతనం నుండి మనతో పాటు సన్నిధిలోనికి తీసుకెళ్లడము, అలాగే వారిని సండే స్కూల్కి నడిపించడము. అలాగా మనం నడిపించినట్లయితే వారికి చిన్నతనం నుండి దేవుడు అంటే ఇష్టం కలుగుతున్నది. వారి యవ్వన కాలం వచ్చేప్పటికి దేవుని త్రోవ యందు విడిచిపోరు. కాబట్టి మనం ఈ రోజు నుంచైనా దీనిని కొనసాగిద్దాము. హల్లెలూయా.